హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు జాతీయ ఆదాయ గణన గురించి చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ఇది అందరి లైఫ్లో నిజంగానే జరిగి ఉంటుంది. ఏంటి అంటే, మన అమ్మ మనల్ని మోసేటప్పుడు, మనల్ని కనేటప్పుడు బరువు అనుకుంటే ఈ ప్రపంచాన్ని మనం చూసేవాళ్ళం కాదు. అదేవిధంగా నాన్న పెంపకంలో స్వార్థం అనేది ఉంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి అమ్మా నాన్నల కోసమైనా మనం ఈరోజు బాగా చదివి ఖచ్చితంగా జాబ్ కొట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అంటే ఇకనైనా మేలుకో ఫ్రెండ్స్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తొందరగా రివిజన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఓకే, జాతీయ ఆదాయ గణన ఎకనామిక్స్లో భాగంగా, అర్థశాస్త్రంలో భాగంగా ఈరోజు క్లాస్ని చూద్దాం. మరి జాతీయ ఆదాయాన్ని గణించడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఎన్ని ఫ్రెండ్స్? 3 పద్ధతులు. 1 ఉత్పత్తి పద్ధతి లేదా ఉత్పాదిక పద్ధతి, 2 వ్యయాల పద్ధతి, 3 ఆదాయాల పద్ధతి. కైరన్ క్రాస్ అభిప్రాయం ప్రకారం జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారానైనా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాలను కొలవటం వల్ల, ప్రతి ఒక్క ఉత్పత్తిని కలపటం ద్వారా ప్రజలు కొనుగోలు చేసే అన్ని వస్తువుల విలువలను, వారి పొదుపులను కలపటం ద్వారా జాతీయ ఆదాయాన్ని గణన చేయవచ్చు అని చెప్పారు కైరన్ క్రాస్గా చెప్పాడు అనుకోండి. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటంటే, దీన్ని ఇన్వెంటరీ పద్ధతి అంటారు. అదేవిధంగా వస్తు సేవా పద్ధతి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ పద్ధతిలో స్థూల జాతీయోత్పత్తి గణించడానికి 1 సంవత్సర కాలంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల పరిమాణాన్ని వాటి మార్కెట్ ధరలలో గుణించి వాటి విలువను నిర్ణయిస్తారు. మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ ... Pn Qn. P అంటే ధర, Q అంటే పరిమాణం, 1 2 3 ... N అంటే వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు. మరి ఈ పద్ధతిలో ముడి సరుకులు, మాధ్యమిక వస్తువులు మొదలైన వాటి విలువలను లెక్కించకూడదు. కేవలం అంతిమ వస్తువుల విలువలను మాత్రమే లెక్కించాలి. దీనికి మదింపు చేసిన వస్తువులను వివిధ రంగాలైన వ్యవసాయం, ప్రభుత్వ, ప్రొఫెషనల్, పారిశ్రామిక సేవా రంగాలకు ఆపాదిస్తారు. అందువల్ల దీన్ని మదింపు చేసిన విలువ లేదా వాల్యుయేటెడ్ పద్ధతి అని కూడా అంటారు. ఉత్పత్తి గణాంకాల ఆధారిత జాతీయ ఆదాయ లెక్కింపుకు ప్రతి పరిశ్రమలోని ప్రతి సంస్థ నిర్ణయించిన అదనపు విలువ లేదా మదింపు విలువను చేరుస్తారు. పరిశ్రమల ప్రామాణీకరణ వర్గీకరణను అనుసరించి పారిశ్రామిక కార్యకలాపాలు అనేటివి వర్గీకరించబడతాయి. వస్తువు అంతిమ విలువకు ఆ వస్తూత్పత్తిలో ఉపయోగించిన ఉత్పాదకాల విలువను మినహాయింపడం వల్ల ఆ వస్తువు మదింపు విలువ తెలుస్తుంది. దీనిని సంస్థ కార్యకలాపాల వల్ల వస్తువు విలువ పెరుగుదల అంటారు. ఆదాయ పంపిణీ పద్ధతి. మరి ఈ పద్ధతిలో దేశంలో వివిధ ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలంగా లభించే బాటకం, వేతనం, వడ్డీ, లాభం, సంస్థలకు వచ్చిన ఆదాయాన్ని కలిపితే జాతీయ ఆదాయం తెలుస్తుంది. మరి ఈ పద్ధతిలో స్వయం ఉపాధి వల్ల ఆర్జించే ఆదాయాలు కలపాలి. బదిలీ చెల్లింపులకు కలపకూడదు. ఇదియే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. అంటే జాతీయ ఆదాయం ఈక్వల్స్ బాటకము ప్లస్ వేతనం ప్లస్ వడ్డీ ప్లస్ లాభం ప్లస్ నికర విదేశీ ఆదాయం. ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో ఉత్పత్తి కారకాలు, వాటాలను పంపిణీ పద్ధతి ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. మరి వ్యయాల పద్ధతి అంటే ఏంటంటే, ఈ పద్ధతిలో 1 సంవత్సర కాలంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తాలను నికర ఎగుమతులు, విదేశీ నికర ఆదాయం కూడితే జాతీయ ఆదాయం అనేది తెలుస్తుంది. మరి ఈహెచ్ అంటే గృహ రంగం చేసిన ఖర్చు, ఈఎఫ్ అంటే సంస్థల వ్యయం, ఈజీ అంటే ప్రభుత్వ వస్తు సేవలపై చేసిన ఖర్చు మొత్తం. జాతీయ ఆదాయం అంటే ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం ప్లస్ ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం ప్లస్ నికర దేశీయ మూలధన సంచయనం ప్లస్ నికర వినిమయం ప్లస్ నికర విదేశీ ఆదాయం. మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం. మరి ఈ పద్ధతిలో ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల, సేవల విలువ నిర్ణయించబడుతుంది. ఏ సంవత్సరంలో జాతీయ ఆదాయం లెక్కించబడుతుందో ఆ సంవత్సరం మార్కెట్ ధరలు ఆధారంగా తీసుకుంటారు.
స్థిరమైన ధరలలో జాతీయ ఆదాయం. ఈ పద్ధతిలో ప్రాతిపదిక సంవత్సరం ఎంపిక చేయబడుతుంది. ఏ విధమైన ఆర్థిక ఒడిదుడుకులు లేని సంవత్సరపు ధరల స్థాయిని ఒక ఆదర్శవంతమైన ధరల స్థాయిగా పరిగణిస్తారు. ప్రాతిపదిక ధరల స్థాయి ఆధారంగా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువను నిర్ణయించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. మరి భారతదేశంలో జాతీయ ఆదాయ మదింపు అనేది ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం. స్వాతంత్రానంతరం ప్రభుత్వం 1949 సంవత్సరంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. ఈ కమిటీకి మహలనోబిస్ అధ్యక్షుడు, డిఆర్ గాడ్గిల్, డాక్టర్ వికేఆర్వి రావ్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర గణాంక సంస్థకు జాతీయ ఆదాయం లెక్కించే బాధ్యతను అప్పగించారు. కేంద్ర గణాంక సంస్థకు జాతీయ ఆదాయాన్ని ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో జాతీయ ఆదాయం 2 పద్ధతుల్లో లెక్కింపబడుతుంది. ఆదాయ మదింపు పద్ధతి, అదేవిధంగా ఉత్పత్తి మదింపు పద్ధతి. కేంద్రీయ గణాంక సంస్థ భారత ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించి వాటిని తిరిగి 5 విభాగాలుగా పరిగణిస్తుంది. అవి: ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అడవులు, లాగింగ్, చేపలు పట్టడం, గనులు, క్వారీయింగ్, ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి వస్తాయి. ద్వితీయ రంగం మరి తయారీ సంస్థలు, రిజిస్టర్ అయినవి, రిజిస్టర్ కాని వస్తు నిర్మాణం, విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా, రవాణా, సమాచారం, వ్యాపారం, రైల్వేలు, ఇతర పద్ధతుల ద్వారా రవాణా, నిల్వ, కమ్యూనికేషన్స్, వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు, విత్తం, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల ఆధిపత్యం, వ్యాపార సేవలు మొదలైనవి, సామాజిక వ్యష్టి సేవలు, రక్షణ, ప్రభుత్వ పాలన, ఇతర సేవలు. భారతదేశంలో జాతీయ ఆదాయం మదింపులతో సమస్యలు. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలకు సంబంధించిన ఆదాయం లేదా ఉత్పత్తి లేదా వ్యయ రూపకంగా లభ్యమయ్యే గణాంక వివరాలు సమగ్రంగా కానీ విశ్వసనీయంగా కానీ ఉండవు. ఇందుకు కారణాలు ప్రత్యేకించి శిక్షితులైన గణాంక సిబ్బంది కొరత, గణాంక సంస్థలు తగినంతగా లేకపోవట, ప్రజల నిరక్షరాస్యత, అసంఖ్యాకమైన చిన్న ఉత్పత్తిదారులతో పాటుగా వీరు ఉత్పత్తి వ్యయానికి లేదా ఉత్పత్తికి లేదా ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన అకౌంట్స్ను సరిగా నిర్వహించలేకపోవడం. భారతదేశంలో ద్రవ్యేతర రంగం అధికంగా ఉంది. ద్రవ్య చెల్లింపులు లేని వస్తు సేవలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జాతీయ ఆదాయ లెక్కల్లో చేర్చబడనందున ఉత్పత్తి అయిన వస్తువులలో చాలా భాగం జాతీయ ఆదాయ లెక్కల్లోకి రాకపోవచ్చు. వృత్తి ప్రత్యేకీకరణ తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి ఆదాయం అనేక వృత్తుల నుండి లభిస్తుంది. అందుచేత ఆదాయ సమాచార వివరాలు సేకరించడం దుర్లభంగా మారుతుంది. మార్కెట్ ధరలలో మార్పుల వల్ల జాతీయ ఆదాయ మదింపులో సమస్యలు ఏర్పడతాయి. మార్కెట్ ధరలు పెరిగితే వాస్తవిక ఉత్పత్తి పెరగకున్నను జాతీయ ఆదాయం పెరిగినట్లుగా గోచరిస్తుంది. జాతీయ ఆదాయ లెక్కల్లో చేర్చబడిన ప్రభుత్వ సేవల విలువ ఖచ్చితంగా లెక్క కట్టుట సాధ్యం కాదు. ఎందుకంటే రక్షణ, శాంతి భద్రతలు, మరికొన్ని ఇతర సేవలను ఉత్పత్తి ప్రజలకు విక్రయించదు. ఈ సందర్భంలో వీటికి విలువ కట్టడం ఎలా అనే ప్రభుత్వ వ్యయ సమస్య ఏర్పడుతుంది. జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యత. ఆర్థిక ప్రణాళికల రచనకు జాతీయ ఆదాయ అంచనాలు లేదా గణాంకాలు చాలా ముఖ్యమైనవి లేదా ప్రముఖమైనవి. దేశ ఆర్థిక విధానాలు రూపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల పనితీరును అంచనా వేయడానికి ఇవి వీలు కల్పిస్తాయి. దేశ బడ్జెట్ తయారీ, బడ్జెట్ కేటాయింపులలో ఇవి అత్యంత ఉపయోగకరమైనవి. దేశంలో జీవన ప్రమాణ స్థాయి వివరాలు తెలియజేస్తాయి. మనము ఇతర దేశాల ఆర్థిక వృద్ధిని పోల్చడంలో దోహదం చేస్తాయి. ఒక దేశంలోని సహజ వనరులు ఉపయోగిత స్థాయికి సంబంధిత వివరాలను తెలియజేస్తాయి. ఒక దేశ తలసరి ఆదాయాలను, ఆదాయ అసమానతలను లెక్కించడానికి అత్యవసరం. ఈ విధంగా మనకి మానవ అభివృద్ధి సూచిక అనేది ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి స్థూల జాతీయోత్పత్తి ప్రత్యామ్నాయాన్ని శోధించే క్రమంలో మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి చేశారు. పాకిస్తాన్ ఆర్థికవేత్త మెహబూబ్ ఉల్ హక్ నాయకత్వంలో 1990 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తయారు చేసిన తన మొదటి మానవ అభివృద్ధి రిపోర్టులో మానవ అభివృద్ధి సూచికలు ప్రవేశపెట్టబడింది.
అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం తన తదుపరి మానవ అభివృద్ధి రిపోర్టులలో సంబంధిత అభివృద్ధి సూచిక, లింగ సాధికారత కొలమానం, లింగ అసమానత సూచిక, మానవ పేదరిక సూచిక, బహుముఖ పేదరిక సూచికలను అభివృద్ధి చేసింది. మానవ అభివృద్ధి సూచిక నిర్మాణం ఏంటి మరి? మానవ అభివృద్ధికి సంబంధించిన 3 ప్రాథమిక అంశాల అభివృద్ధి సగటున మానవ అభివృద్ధి సూచిక కొలుస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్యవంతమైన జీవితం, దీనిని ఆయుర్దాయం ద్వారా కొలుస్తారు. పరిజ్ఞానం, దీనిని వయోజన అక్షరాస్యత రేటు, విద్యారంగంలోని స్థూల విద్యార్థుల నమోదు, ఉత్పత్తి ద్వారా లెక్కిస్తారు. ఉన్నత జీవన ప్రమాణం, దీనిని తలసరి స్థూల దేశీయ ఉత్పత్తి ద్వారా లెక్కిస్తారు. కొనుగోలు శక్తి సమానత ఆధారంగా US డాలర్లలో చేస్తారు. మానవ అభివృద్ధి రిపోర్టు 2011 ప్రకారం దేశాల్లో 4 రకాలుగా వర్గీకరించబడింది. మానవ అభివృద్ధి సూచిక విలువ 0.8 అంతకంటే అధికంగా ఉన్న దేశాలను అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాలుగాను, మానవ అభివృద్ధి సూచిక విలువ 0.7 నుండి 0.8 వరకు ఉన్న దేశాలకు అధికంగా మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, మానవ అభివృద్ధి సూచిక విలువ 0.5 నుంచి 0.7 వరకు ఉన్న దేశాలను మధ్యస్థంగా మానవ అభివృద్ధి చెందిన దేశాలుగాను, మానవ అభివృద్ధి సూచిక 0.5 కంటే తక్కువగా ఉన్న దేశాలను అల్పంగా అభివృద్ధి చెందిన దేశాలుగాను వర్గీకరించడమైనది. అయితే 2022లో భారతదేశం మానవాభివృద్ధి సూచికలో 193 దేశాలలో 134వ స్థానాన్ని కలిగి ఉంది. ఆదాయ సంపద పంపిణీలో అసమానతలు, కారణాలు, నివారణ చర్యలు మరి ఏమున్నాయి? భారతదేశంలో ఆదాయ పంపిణీ సంబంధించిన దత్తాంశాన్ని కూర్చడానికి అధికార సంస్థ లేదు. PC మహల్నోబిస్ అధ్యక్షన ఆదాయ పంపిణీ ప్రజల జీవన స్థాయిలపై 1960వ సంవత్సరంలో ఒక కమిటీని తయారు చేశారు. ఈ కమిటీ దేశంలోని ఆదాయ సంపద పంపిణీని పరిశీలించింది. భారతదేశంలో వివిధ కాలాలలో ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ చెందిన కొంతమంది పరిశోధకులు ఆదాయ పంపిణీ తీరుని పరిగణించారు. గడిచిన 7 దశాబ్దాల కాలంలో ఆదాయ పంపిణీపై స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చారు. ఆదాయ పంపిణీ దత్తాంశమే కాకుండా వ్యయ దత్తాంశాన్ని కూడా ఉపయోగించి ఆదాయ అసమానతలను అవగతం చేసుకోవచ్చు. అంటే 1980, 90, 95, 2000, 2005, 2010 సంవత్సరాలకు గాను గృహ వ్యయపు అంచనాలను తెలిపారు. ఈ విధంగా 1980-90 మధ్యకాలంలో గృహ వ్యయపు పంపిణీలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఈ కాలంలో దిగువ 40% గృహస్థుల వినియోగం 21.3% నుంచి 21.7% మేరకు పెరిగింది. ఎగువ 20% గృహస్థుల వినియోగం 41.3% నుంచి 39.3% మేరకు తగ్గింది. ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాతి కాలంలో వినియోగ వ్యయ పంపిణీలో అధిక అసమానత్వం చోటు చేసుకుంది. ఈ విధంగా గృహస్థుల వినియోగ వ్యయం శాతం వాటా అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ గీతా సూచి ఆదాయ పంపిణీలోని సమగ్ర మార్పులను మదింపు చేయడానికి ఆర్థికవేత్తలు గీనీ సూచీని ఉపయోగిస్తున్నారు. 2010లో గీనీ సూచి ఆధారంగా అంటే 0.34గా ఉండడం అనేది పెరుగుతున్న వ్యయ అసమానతలను ప్రతిబింబిస్తుంది. ద ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే 2004-2005లో ఆదాయ సిద్ధాంతం చేర్చబడడం వల్ల భారతదేశంలో తలసరి ఆదాయపు గీనీ గుణకాన్ని అంచనా వేయడానికి సాధ్యమైంది. ఈ విధంగా భారతదేశంలో ఆదాయ సంపద అసమానతలకు గల కారణాలు ఏంటంటే భూ యాజమాన్యంలోని అసమానతలు, ప్రైవేటు కార్పొరేటు రంగంలో ఆస్తుల కేంద్రీకరణ, వృత్తిపరమైన శిక్షణలోని అసమానతలు, ద్రవ్యోల్బణ ధరల పెరుగుదల, పరపతి సౌకర్యాల్లో అసమానత, పట్టణాల వైపు ప్రైవేటు పెట్టుబడి, ప్రభుత్వం పాత్ర. ఈ విధంగా భారతదేశంలో పేదరికం భావన రకాలు, కారణాలు. పేదరికం భావన ఏ విధంగా ఉంది మరి? పేదరికం అనేది ఒక సామాజిక దృగ్విషయం. సమాజంలోని ఏ ప్రజలైతే తమ కనీస జీవన అవసరాలను కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంటారో దానిని పేదరికంగా నిర్వహించవచ్చు. అంటే ఏ సమాజంలోనైనా ఒక నిర్ణీత కనీస స్థాయిలో తమ జీవనాన్ని నిర్వహించుకోలేక, జీవనాధార వేతనం కూడా పొందలేక జీవితం గడుపుతున్న వారిని పేదవారుగా నమోదు చేయవచ్చు.
మరి పేదరికానికి కారణాలు ఏంటి? మరి నిరపేక్ష పేదరికం దేశంలోని ప్రజల కనీస అవసరాలు అంటే ధాన్యం, పప్పులు, పాలు, వెన్న మొదలైనవి పరిమాణాలను ముందుగా నిర్ణయించి తర్వాత మార్కెట్ ధరల ఆధారంతో వాటి విలువను అంచనా వేసి కనీస జీవనాధార వినియోగాన్ని నిర్ధారిస్తారు. ఈ కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని నిరపేక్ష పేదరికం అని అంటారు. కనీస భౌతిక అవసరాన్ని ద్రవ్య రూపంలో లెక్కించి కనీస జీవన వినియోగ వ్యయాన్ని నిర్ధారిస్తారు. నిర్ధారించిన కనీస ఆదాయం లేదా వినియోగం కంటే తక్కువగా పొందుతున్న ప్రజలను నిరపేక్ష పేదవారు అని అంటారు. ఈ రకమైన పేదరికాన్ని క్యాలరీల దృష్ట్యా కూడా తెలియజేయవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది. ఈ భౌతిక పరిమాణాలు గ్రామీణ ప్రాంతాల్లో 2400 తలసరి క్యాలరీలుగా, పట్టణ ప్రాంతాల్లో 2100 తలసరి క్యాలరీలుగా ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ క్యాలరీలను వినియోగించే వారందరూ పేదరికం కిందికి వస్తారు. మరి సాపేక్షిక పేదరికం అంటే ఏంటంటే, సాపేక్షిక పేదరికాన్ని లెక్కించడానికి ప్రజల ఆదాయ పంపిణీని తులనాత్మకంగా అంచనా వేసి ఎగువ 5 నుంచి 10% ప్రజల జీవన స్థాయితో పోల్చి చూసి దిగువ 5 నుంచి 10% ప్రజలను సాపేక్షిక పేదరికంగా పరిగణిస్తారు. లేదా తక్కువ ఆదాయ స్థాయి గల ప్రజలను అధిక ఆదాయ పొందే వారితో పోల్చి తక్కువ ఆదాయం పొందుతున్న ప్రజలను సాపేక్షికంగా పేదవారిగా పరిగణిస్తారు. తక్కువ ఆదాయం గల ప్రజల జీవన ప్రమాణం అధికంగా ఉన్నప్పటికీ అధిక ఆదాయ ప్రజల జీవన ప్రమాణంలో పోల్చి వారిని సాపేక్షిక పేదవారు అని అంటారు. భారతదేశంలో పేదరికపు సమస్యను పరిశీలించేటప్పుడు నిరపేక్ష పేదరికాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. USA, UK లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ప్రజల నిరపేక్ష పేదరికాన్ని నిర్మూలించడంలో సఫలీకృతం అవుతున్నారు. కానీ ఈ దేశాల్లో కూడా ఆదాయ పంపిణీలో అసమానతలు ఉండడం వల్ల సాపేక్షిక పేదరికం ఈ దేశాల్లో కూడా ఇప్పటికీ ఉంది. పేదరిక వ్యత్యాసపు సూచి పేదరికపు గీత దిగువన గల సగటు దూరం ఆ గీతల అనుపాతంగా తెలియజేసే దాన్ని శూన్య పేదరిక వ్యత్యాసం పొందే వరకు పేదేతర వారిని లెక్కించుకుంటూ పోతే మొత్తం జనాభా దృష్ట్యా సగటు రూపొందించబడుతుంది. పేదరిక వ్యత్యాసపు సూచిగా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ పార్శ్వపు పేదరిక సూచి సమాజంలో పేదరికపు తీవ్రతను సమిష్టి అభిప్రాయాన్ని రావడం కోసం గుణాత్మక జీవనంలో వివక్షత అనేది సంబంధించిన వివిధ లక్షణాలన్నింటినీ ఒక దగ్గర చేర్చి సంయుక్త సూచిని ఏర్పరిచారు. 2010 మానవాభివృద్ధి నివేదిక పేదరిక సూచి HPI స్థానంలో బహుపార్శ్వపు నివేదిక సూచి అనేది ఇవ్వడం జరిగింది. మరి బహుపార్శ్వపు పేదరిక తలసరి లెక్క బహుపార్శ్వపు పేదరికాన్ని అనుభవిస్తున్న వారందరికీ ఇలాంటి ఈ సూచి 3 అంశాలను కలిగి ఉంటూ మానవాభివృద్ధి సూచిని ప్రస్తుతీకరిస్తుంది. వైద్యం, విద్య, జీవన ప్రమాణాలు. 10 విడివిడి సూచికల ద్వారా ఈ 3 అంశాలను క్రోడీకరించి ప్రతి అంశానికి గల ప్రాముఖ్యత దృష్ట్యా భారితాలను ఉపయోగించి ఒక సమిష్టి సూచికను రూపొందించడం ద్వారా దారిద్ర్య తీవ్రతను గణిస్తున్నారు. పేదరికానికి గల కారణం ఆర్థిక శక్తి కేంద్రీకరణ, సహజ వనరుల అల్ప వినియోగం, అధిక జనాభా ఒత్తిడి, నిరుద్యోగిత, నాసిరకం విద్య, నిత్యావసరాల లభ్యత తక్కువగా ఉండడం, ద్రవ్యోల్బణం, తక్కువ సాంకేతికత, మూలధన కొరత, పంచవర్ష ప్రణాళికలు విఫలం చెందడం. ఈ విధంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల అభివృద్ధి నమూనా సాంఘిక కారణాలు. పేదరిక సమస్య పర్యవసానాలు సమానం కాని అవకాశాలు, ఆర్థిక స్తోమత కేంద్రీకరణ, అసమర్థత, నిరుద్యోగ సమస్య, ఆదాయ అసమానతలు, అభద్రత, సమాజం, పౌష్టిక ఆహార లోపం, ఆరోగ్యం, విద్య. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటే ఏంటో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.